కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుంది, వస్తే దాని ధర ఎంత ఉండొచ్చు, సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా, లేదు కేవలం ధనవంతులకే అందుబాటులో ఉంటుందా? ఈ స్పెక్యులేషన్స్ అన్నిటికీ తెరదించేశారు. దాదాపు 3 నెలల నుంచి కరోనా వ్యాక్సిన్ వస్తే కనుక లక్షల్లో విలువ చేస్తుంది, సామాన్యునికి అందుబాటులో ఉండదు, ప్రభుత్వాలు కూడా దానికి ఏమీ చేయలేవు అన్నటువంటి ఒక వాదనని తెర మీదకి తెచ్చి చాలామంది గందరగోళం సృష్టించారు. అయితే ప్రస్తుతం ఈ గందరగోళ పరిస్థితికి చెక్ పెడుతూ కరోనా వ్యాక్సిన్కి సంబంధించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అలాగే ఆస్ట్రాజెనెకా ఒక ప్రసిద్ధ ఫార్మా కంపెనీ యూకేకి సంబంధించింది, వీళ్ళందరూ కలిసి తయారు చేస్తున్నటువంటి ఈ కరోనా వ్యాక్సిన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ దాదాపు 2 దశలు పూర్తయిపోయాయి, సత్ఫలితాలను ఇస్తున్నాయి. అలాగే 3వ దశ క్లినికల్ ట్రయల్స్ ఇంకొక 2 రోజుల్లో మొదలు పెట్టబోతున్నారు. వీటిని పూర్తిగా నివేదికలన్నీ సిద్ధం చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఇచ్చి, అలాగే ప్రపంచ దేశాలు ఉన్నటువంటి శాస్త్రవేత్తలకు కూడా ఈ రిపోర్ట్స్ పంపించి యాంటీబాడీస్ ఎట్లా పనిచేస్తున్నాయి, వ్యాధి నివారణ ఎలా ఉంది అన్న విషయాలన్నీ వాళ్ళకి పంచిన తర్వాత ఈ మార్కెట్లోకి నవంబర్ 2020 సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరం నవంబర్లో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా భారతదేశంలో అనేక ఫార్మా కంపెనీలకు సంబంధించిన కొంతమంది శాస్త్రవేత్తలతోటి ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇది చేస్తూ ఉండడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మన ఇండియన్ ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, దీనికి ఈ వ్యాక్సిన్కి సంబంధించిన వివరాలను కంపెనీ CEO ఆధార్ పూనావాలా ఈరోజు వెల్లడించడం జరిగింది. అయితే ఈ వ్యాక్సిన్ ధర దాదాపుగా ₹1000 వరకు ఉంటుంది. కొద్దిగా మనం ఆనందపడాల్సిన విషయం ₹1000 అంటే. అయితే దీనికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో సామూహిక ఇమ్యునైజేషన్ కింద ప్రభుత్వాలే దీన్ని ఉచితంగా అందించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 20 లక్షల కోట్లతోటి ప్రధాని మోడీ గారు ఆత్మనిర్భర భారత్ అని చెప్పి మనకి ప్యాకేజ్ ఒకటి పెట్టారు కదా, అలాగే దీనికి సంబంధించి కూడా ప్యాకేజ్ పెడితే ఖచ్చితంగా ప్రజలందరికీ ఉచితంగా దీన్ని అందించవచ్చు. దాదాపుగా ఇది ఆఫ్రికా వంటి దేశాల్లో $2 నుంచి $3 అంటే 150 నుంచి $225 అక్కడ అందిస్తున్నారు. మన దగ్గర ₹1000 దొరుకుతుంది. అయితే అక్కడ తక్కువకి ఇస్తున్నారు కదా, మరి వాళ్ళకి ఎక్కువ డోసులు వెళ్తాయి, మా దగ్గర ₹1000 పెట్టినారు తక్కువ ఉంటాయి కదా అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన దగ్గర ప్రస్తావించక దాదాపుగా 40 కోట్ల టీకాలకు సంబంధించిన మెటీరియల్ వాళ్ళ దగ్గర ఇప్పుడు రెడీగా ఉంది, చేస్తూ ఉన్నారు, దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ 30 నుంచి 40 కోట్ల టీకాలని 3 నెలల్లోనే వాళ్ళు తయారు చేసి 2021 జూన్ నాటికి పూర్తి వ్యాక్సిన్ని ఆ రోజు ఆవిష్కరిస్తాము ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా భారతదేశానికి మాత్రమే, దీంట్లో భారతీయులకి మాత్రమే 50% టీకాలు, అంటే ఇప్పుడు 40 కోట్లు తయారు చేస్తే 20 కోట్ల టీకాలు ఓన్లీ భారతదేశం వాళ్ళకి, మిగతా 20 కోట్లు ప్రపంచవ్యాప్తంగా పంపిస్తాము అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా ₹1000కి కరోనా మెడిసిన్ వస్తుంది అన్నటువంటిది ప్రజలందరూ కాస్త ఆనందించదగ్గ విషయమే.